హాయ్ అండి. ప్లెయిన్ బ్లౌజు కటింగు. ఇది వచ్చేసి లైన్ గీసుకోవాలి. నడుము ఎంత ఉందో కొలత చూసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే సైడ్ డాట్స్ పట్టుకోనేకి. మళ్ళీ అట్లా వచ్చేసి నెక్ వీప్ బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని బ్యాక్ లెంత్ చూసుకొని సెంటర్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సెంటర్ మార్క్ చేసుకోవాలి. కొంచెం కుట్ల కోసం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ లెంత్ బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. లెంత్ మార్క్ చేసుకోవాలి. సైడ్లో స్టిచెస్ వేసుకొనేకి అక్కడ సైడు అదే బ్యాక్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మార్క్ చేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి ఇలా చూసుకొని దానికి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ బ్రాడ్ కోసము 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నెక్కి 1.5 ఇంచ్ పెట్టుకొని షోల్డరు వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజు ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మార్క్ చేసుకోవాలి. ఒక్కొక్క మెజర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆల్తి బ్లౌజ్ బట్టి మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ షేపు గీసుకొనేయాలి. వచ్చేసి చంక డౌన్ కోసం ఇది సైడ్లో స్టిచెస్కి ఈ లైన్ గీసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ వదులుకొనేకి ఈ లైన్ గీసుకోవాలి. ఇంకొకటి ఇది చంక భాగంకి ఇది షేప్ చేసుకొనేకి మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు మార్క్ చేసుకొని షేప్ చేసుకోవాలి. చంక భాగంకి ఫ్రంట్ నెక్కి మెజర్మెంట్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారము మార్క్ చేసుకోవాలి. ఒక్కొక్క మెజర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మెజర్మెంట్కి తగ్గట్టు మనం మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ బెల్ట్ కన్నా పైన ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అక్కడ కొంచెం కుట్లు కదులుకొని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సెంటర్ డాట్కి లెంత్ చూసుకొని మెజర్మెంట్కి ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మార్క్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ అలా డౌన్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 3.5 ఇంచు అలా మార్క్ చేసుకోవాలి. అక్కడ ఒక 2 ఇంచెస్ షేప్ చేసుకోవాలి. డాట్ కోసము 2 ఇంచెస్ పెట్టుకోవాలి. సైడ్లో వచ్చేసి క్రాస్ బెల్ట్కి ఉంటుంది కదా, అక్కడ క్రాస్ బెల్ట్ కన్నా చంక భాగం నుంచి క్రాస్ బెల్ట్ దగ్గరికి ఒక మార్క్ గీసుకోవాలి. అది షేప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఇది వచ్చేసి సెంటరు డాట్ కోసము. ఇప్పుడు ఇది వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ నెక్, అది బ్యాక్ నెక్. ఇది రౌండ్ కిందది బ్యాక్ నెక్. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా దీంట్లోనే మార్కింగ్ చేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ షేప్ కూడా చేసిండాను. ఫ్రంట్ షేప్ చేసుకొని తర్వాత మనం మార్కింగ్తో మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇవి ఎక్స్ట్రా చట్కాలు వేసుకోవాలి. ఇప్పుడు వీల్ మార్క్తో మార్కింగ్ వేసుకున్నామంటే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాము. అది ఫ్రంట్ షేప్ కూడా ఈ మార్క్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలా. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కి మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇట్లా కట్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ ప్రకారము షేప్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 3.5 ఇంచెస్ చట్కాలు అవి 2 ఇంచెస్ వేసుకోవాలి. ఫ్రంట్ షేప్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి షేప్ చేసుకోవాలి, లేదంటే జుల్లి వస్తుందన్నమాట. జుల్లి రాకుండా షేప్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి స్ట్రైట్గా లైన్ గీసుకొని హ్యాండ్స్ షేప్ చేసుకొని
కట్ చేసుకోవాలి. మెజర్మెంట్కి ఎంత ఉన్నాయో లెంత్ చూసుకొని వాళ్ళ లెంత్ బట్టి మనం మార్క్ చేసుకోవాలి. చంక భాగం ఎంత ఉందో కొలుసుకోవాలి. కొలుసుకొని చంక భాగం ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. వాళ్ళ మెజర్మెంట్ బట్టి హ్యాండ్స్ లూజ్ తీసుకోవాలా. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ అలా డౌన్ చేసుకొని మార్క్ తీసుకోవాలి. అక్కడ షేప్ చేసుకోవాలి కదా, అక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ అలా మార్క్ చేసుకొని అక్కడ నుంచి కొంచెం లైట్గా షేప్ చేసుకుంటూ హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఆల్తి హ్యాండ్స్ లూజ్ తీసుకోవాలి, షేప్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేసుకుందాము. మెజర్మెంట్ మొత్తం కరెక్ట్గా కొలుసుకొని కట్ చేసుకోవాలి. సెంటర్కి ఒక చట్కా వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం షేప్ చేసి కట్ చేసేసేది. ఇప్పుడు ఒక చట్కా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీసుకోవాలండి. ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా షేప్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ చేసుకోవాలి. అప్పుడు మనకి చంకాలో లూజ్ అనేది రాదనమాట. జుల్లి రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజు. బ్యాక్ లెంత్ చూసుకొని ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఒక 4.5 ఇంచెస్ ఫ్రంట్ షేప్కి, 3.5